నమస్తే, మీరు చూస్తుంది ట్రాక్టర్ ఇండస్ట్రీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గత 18 సంవత్సరాలుగా ట్రాక్టర్ రీబటన్కి సంబంధించినటువంటి ఫోర్మెన్ అండి. ఈయన పేరు వచ్చేసరికి షేక్ ఖాదర్ బాషా గారు. వీరు గత 18 సంవత్సరాలుగా ట్రాక్టర్ని రీబటన్ చేసే ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. సో ముఖ్యంగా ఈ కంపెనీ వచ్చేసరికి దాదాపుగా 20 సంవత్సరాలుగా ఉంది ఇక్కడ. ఈ ప్రాంతం వచ్చేసరికి మనం పల్నాడు జిల్లాలోని వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండలో అయితే ఇప్పుడు మనం ఉన్నాం. వీరు గత 18 సంవత్సరాలుగా ఫోర్మెన్గా అయితే ఉన్నారు. ఫోర్మెన్ అంటే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇండస్ట్రీలో అన్ని రకాల పనులను చూసుకోగలిగేటువంటి వ్యక్తి. ముఖ్యంగా వితౌట్ హెల్పర్ తోటి ఈయన వర్క్ చేస్తారు. ఈరోజు మనం దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. మనకి ట్రాక్టర్ రీబటన్ టైర్స్ ఉంటాయి కదా, దాని రీబటన్ ఎలా చేస్తారు, అలాగే ఫోర్ వీలర్ వెహికల్స్కి అలాగే లారీలకి ఇవన్నీ కూడా వీరి దగ్గర రీబటన్ అయితే చేస్తారు. వీటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే స్టెప్ బై స్టెప్ ఎలా స్టార్ట్ చేయాలి, అలాగే వీరు ఎలా టైర్ని సెలెక్ట్ చేసుకుంటారు, అలాగే మనకి ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ కూడా ఖాదర్ బాషా గారి మాటల్లో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే అండి. ఇలా వస్తుంది టైర్. ట్రాక్టర్ టైర్ అరిగిపోయినప్పుడు టైర్ తీసుకొని ఇలా టైర్ తీసుకుంటాం. ఓకే, టైర్ తీసుకున్న తర్వాత దీన్ని ఎయిర్ కంప్లైంట్ ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటాం. దాన్ని ఎయిర్ కంప్లైంట్ అనేది ఉంటుంది లోపల. అంటే ఎయిర్ బబుల్స్ వస్తాయి లోపల. ఎయిర్ బబుల్స్ మనకు రేంజ్తో కొట్టి చూస్తే లోపల నుంచి అర్థమైపోతుంది. ఓకే, లోపల నుంచి అర్థమైపోతుంది. టైర్ బటన్ పనికి వస్తుందా పనికి రాదా అనేది మనకు అర్థమైంది. ఓకే, ఫస్ట్ ప్రొసీజర్ వచ్చేసరికి మీరు ఈ టైర్ ఎలా తీసుకుంటారు? మీరు టైర్ అంటే మీకు కస్టమర్ది కదా, రైతుల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి కొనొచ్చు, లేకపోతే వాళ్ళ టైర్ చేసి ఇమ్మన్నా వాళ్ళ దగ్గర టైర్లు అరిగిపోయి ఉంటే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. లేని పక్షంలో వాళ్ళ టైర్లు చేసి ఇమ్మంటే వాళ్ళకే చేసిస్తాం. మనం బండికి చేసి ఇమ్మంటే చేసిస్తాం. ఓకే, ఇప్పుడు ఈ టైర్ ఉంది కదా, దీనికి 1500 కాడి నుంచి 2000 దాకా 3000 దాకా అని తీసుకోవచ్చు. పాత టైర్? పాత టైర్ అంటే ఒకసారి అనేది కొత్త టైర్. కొత్త టైర్ అంటే మాకు జత 2 టైర్లు వచ్చేసి 18,000 ఇస్తాము, 16,000 ఇస్తాము. రబ్బర్ ఫ్యాక్టరీ బట్టి దాన్ని బట్టి కంపెనీ బట్టి ఇస్తాం. టోటల్గా 18,000 16,000 టైర్లతో ఇచ్చేస్తాం. 2 టైర్లు. సో ఇది 2 టైర్లు కూడా దాదాపుగా 18,000 రూపాయల ఖర్చు అయితే అవుతుంది. ఏది రైతు టైర్ ఇస్తే అదే రైతు టైర్ ఇవ్వకపోతే? రైతు టైర్ ఇచ్చినా ఇవ్వకపోయినా దాని రకాలు 3 రకాలు ఉన్నాయి. 16 నుంచి 18 దాకా. అదే టైర్ సైజుని బట్టి. ఓకే, అది దాన్ని బేస్ చేసుకుని ఉంటే. సో ఇప్పుడు మనం ప్రొసీజర్ చూద్దాం. ఇలా టైర్ని తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం? ఇలా టైర్ని తీసుకొచ్చిన తర్వాత టైర్ తీసుకుని వచ్చిన పాత టైర్ని తీసుకుని వచ్చేసి ఈ టైర్ మీద తీసుకుని వచ్చి దీని మీద మోటార్ మీద పెట్టేస్తాం. ఈ మోటార్ మీద పెట్టేస్తాం. ఓకే, ఇది మిషన్. ఇది మిషన్. దీన్ని బఫింగ్ చేసే మిషన్ అంటారు. ఓకే, బఫింగ్ చేసే మిషన్ అంటారు. దీన్ని మేకుల్లా ఉంటాయి. ఈ చిప్పకి మేకులు వస్తాయి. మేకులు అరిగిపోయిన తర్వాత మళ్ళీ కొత్త మేకులు వేసుకొని మళ్ళీ టైర్ని బట్టి ఎన్ని టైర్లు కొట్టగలుగుతాం అనేది అన్ని టైర్లు కొట్టగలుగుతాం. ఓకే, ఆ తర్వాత ఇది పొట్టులా రాలిపోయేలా? ఈ పొట్టులా రాలిపోయింది, బూడిద కింద పడిపోయింది. అవునవును. సో ఆ తర్వాత టైరు ఇలా అవుతుందా? ఆ టైర్ తీసుకొచ్చిన తర్వాత మాకు టైర్ ఇలా చేస్తారా టైర్ని? ఓకే టైర్ని ఈ విధంగా తయారు చేస్తాం. అలా ఉన్న టైర్ని తీసుకొని అలా ఉన్న టైర్ని తీసుకుని వచ్చేసి దాని మీద పెట్టేసి ఈ విధంగా చేసేస్తాం. ఓకే, ఇలా చేసిన తర్వాత మామూలుగా వచ్చేసి ఇంకా టైర్ని రెడీ చేసుకొని టిఫిన్లో గమ్మేస్తామండి. ఇలాంటి బ్రష్ ఉంటుంది కదా, ఇలా బ్రష్ తీసేసుకొని ఈ గమ్ముల్లో వస్తుంది. గమ్ము తీసుకుంటాం. ఓకే, గమ్ము తీసేసి టైర్ మీద ఇలా పోసేసి వేసేస్తాం. ఓకే, ఇలా రాసిన తర్వాత 1 గంట ఆనందిస్తాం. టైం క్లైమాక్ట్ పెట్టి ఎండ ఉంటే 1 గంట,
ఎండ లేకపోతే మనము టైంని బట్టి దాన్ని ప్రాసెస్ చేసుకుంటాము. ఓకే. ప్రాసెస్ ఇదైతే ప్రపోజల్ దీన్ని ట్రాక్టర్ టైర్లు అంటారు. ఓకే. ట్రక్కుకి వెనకాల. ఓకే. ట్రక్ టైర్లు ఇవి. ట్రక్ టైర్లు ఇవి. ఓకే. బటన్ వేసేసి మీరు దీన్ని అంటే కూలింగ్ బటన్ అంటారు, దాన్ని వచ్చేసి హాట్ బటన్ అంటారండి. బటన్లో రకాల బటన్లో రకాలు. ఇది బటన్ వచ్చేసి దీనికి ట్రాక్ వచ్చేసి కూలింగ్ బటన్ అంటారు. దీనికి కూలింగ్ బటన్ అంటే ఇప్పుడు దీన్ని తీసేసిన తర్వాత బెల్ట్ వస్తుంది మన సపరేట్. ఓకే. ఇలా బెల్ట్ వచ్చిన తర్వాత ఇలా ఇలా తయారైపోతుంది. ఓకే. ఈ కూలింగ్ బటన్ బటన్ అంటారు దీనికి. జస్ట్ ఇలా బటన్ వేసేసి ఇలా బటన్ వేసేసి దీన్ని తీసేసి పీస్ తీసేసి అలాంటి బెల్ట్ అనేది ఒకటి వస్తుంది. ఓకే. బెల్ట్ చూపించండి. ఈ కూలింగ్ అయితే ఇది అన్ని వెహికల్స్కి వేస్తారా? కూలింగ్ అయితే మనకు ట్రాక్టర్ సెక్షన్ ఉండదు. ఓకే. ట్రక్ సెక్షన్ లాగా అయితే ఉంటుంది. ఓకే. 4 వీలర్స్ కూడా ఉండిద్దా? 4 వీలర్స్ ఉండదు. 4 వీలర్స్ ఓన్లీ ట్రక్ టైర్లకి కూలింగ్ ఇలాగా బెల్ట్ వచ్చేసిందండి. ఓకే. ఈ బెల్ట్ తీసేసుకొని దీనికి ఈ పేపర్ లాక్కుండా దీనికి అతికిచ్చేస్తాం అంతే. జస్ట్ గమ్ మిషన్ లో వేసుకోవాలి, మళ్ళీ ప్రాసెస్ చేసుకొని మళ్ళీ మిషన్ లో వేసుకోవాలి. ఓకే. అదే ట్రాక్టర్ టైర్ కి అయితే ఎలా వేస్తారు? అయితే మనము దానిలాగే ఇక్కడ అది ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మనం బ్రష్ తీసుకొని దీని మీద పోతాం కదా, దాని మీద గమ్మేస్తాం అండి. దీని మీద తీసుకోండి, దీన్ని తీసుకోండి, దీని మీద గమ్మేసేసి తర్వాత 1 గంట ఆడిస్తాం. 1 గంట ఆడి అయిపోయిన తర్వాత మనకు ఇలాంటిది రబ్బర్ అనేది ఇలా వస్తుంది. ఓకే. ఇలాంటి షీటు రోల్ వస్తుంది, పెద్ద రోల్. అవునవును. చుట్టూ రోల్ వేసేసి చుట్టూ రబ్బర్ తీసేసుకొని దీని మీద పెట్టేసి ప్రాసెస్ చేస్తాం. ఓకే. అంటే ప్రెజర్ చేసి రోలింగ్ అంటారు దీన్ని. అవునవును. దీన్ని రోలింగ్ అంటారు. ఓకే. నొక్కుతారు. రోలర్ అంటారు. ఇది కిందికి దిగేసి దీన్ని ప్రెస్ చేసి. ఓకే. దాన్ని ప్రెస్సింగ్ చేసి అయిపోయిన తర్వాత దాని ట్రాక్టర్ సెక్షన్ అంటారు చెప్తున్నాం. ఓకే. దాన్ని ప్రెస్సింగ్ అయిపోయిన తర్వాత దానికి మళ్ళీ సైడ్ ఏమైనా ఇక్కడ దాకా వస్తుంది రబ్బర్, అది. అవునవునవును. ఇది కొంచెం కూడా చిన్న రబ్బర్తో మామూలుగా ఫిల్అప్ చేసేస్తాం. ఓకే. ఫిల్అప్ చేసి అయిపోయిన తర్వాత మళ్ళీ దీని మీద డిస్క్ వేస్తాం. ఓకే. మామూలు డిస్క్, దానిలో ట్యూబ్, టైరు మామూలుగా మన బయట టైర్ ట్యూబ్ ఎలా వేస్తామో దానికి కూడా ట్యూబ్ వేసేస్తాం. దానికి యూరిన్ ట్యూబ్ అంటారు, అని లోపల ఉంటుంది. ఆ ట్యూబ్ తీసేసుకొని మళ్ళీ దీనికి అక్కడ బాయిలర్ ఉంటుంది వెనకాల బాయిలర్ అనేది. ఓకే. దీన్ని బాయిలర్ అంటారు. ఓకే. ఇది ఎంత టెంపరేచర్లో మీరు హీట్ చేస్తారు? మనకు వచ్చేసి మెషిన్ వదిలేటప్పుడు వచ్చేసి 80-90లో చేసేసిన తర్వాత ఆ మిషన్కి వదిలేయాలి. ఇది లేచిన తర్వాత దీన్ని మామూలుగా స్టీమ్ టెంపరేచర్ లేవడానికి 1 అవర్ పట్టింది. ఓకే. 1 గంట పట్టింది. 1 గంట పట్టింది. ఓకే. ఎంత టెంపరేచర్ మీద కాన్స్టెంట్గా ఉంచుతారు? 80 దాకా పెట్టేస్తాం. ఫస్ట్ 80 పెట్టి స్టార్టింగ్ ఫస్ట్ లేచిన తర్వాత 1 అవర్ తర్వాత 80 మీదకి వస్తుంది. 80 మీద నుంచి టార్గెట్ తీసుకెళ్ళిన తర్వాత ఆ మిషన్కి వదిలేస్తాం. ఓకే. ఓకే. ఏ మిషన్ అది? ఈ మిషన్ ఉంది. ఓకే. ఈ మిషన్కి ఆ వాల్ వదిలేస్తాం. 80 టెంపరేచర్ మీద దీనికి వదిలేస్తాం. అదేలే ఫస్ట్ స్టార్టింగ్లో. ఓకే. ఓకే. మళ్ళీ ఇది కూడా ఒక 1 అవర్ హీట్ అవ్వాలి. ఓకే. ఆ 80 degrees టెంపరేచర్లో కాన్స్టెంట్ 80 degrees టెంపరేచర్లో 1 గంట పాటు వదిలేస్తారు. అది వదిలేయంగానే అది మళ్ళీ 50 మీదకి 60 మీదకి వస్తుంది. ఓహో. ఓకే. టెంపరేచర్ 50-80 మీదకి వస్తుంది. మనం 50 కావాలంటే 50, 60 కావాలంటే 60 మిషన్ని బట్టి వదిలేసుకుంటాం. దాన్ని బట్టి దాన్ని కట్టలు వేసుకుని టెంపరేచర్ పెట్టుకుంటాం. టైర్ వేసే ముందు ఇది ఒక 1 అవర్ ఇది కూడా హీట్ అవ్వాలి. ఇది కూడా హీట్ అవ్వాలి. ఇది కూడా 1 అవర్ హీట్. సో ఏదైనా హీట్తోనే వర్క్ జరుగుతుంది. 1 అవర్ హీట్ అయిన తర్వాత దీన్ని బట్టి మిషన్ పైకి హైడ్రాలిక్ పెట్టి పైకి లేపేస్తాం. అది పైకి లేపేసిన తర్వాత లోపల పెట్టేస్తాం టైర్. ఓకే. లోపల టైర్ పడిన తర్వాత లోపల మిషన్ పడిన తర్వాత 3 గంటలు పట్టింది. 3 గంటలు పట్టింది. మొత్తం ఒక టైర్ తయారు చేయడానికి ఎంత టైం పట్టింది? అంటే టైర్ రెడీ అయిపోయిన తర్వాత మిషన్లో పడితేనే 3 గంటలు పట్టింది. మొత్తం ఈ ప్రొసీజర్ అంతా అయిపోయింది. మామూలుగా అయితే మామూలుగా పొద్దున్న నుంచి సాయంత్రం చేయాలనుకుంటే ఈ ట్రాక్టర్ టైర్లు అంతవరకు 4 టైర్లు చేయగలుగుతాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు. సాయంత్రంలో 12 గంటల సమయంలో 4 టైర్లు మాత్రమే చేయగలుగుతారా? 4 టైర్లు చేయగలుగుతాం. ఓకే. సో వీటి ధర వచ్చేసరికి ఎంత ఉంటుంది? 18,000 2 టైర్లకి. అంటే టైర్ని బట్టి రేటు మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ దీంట్లో కూడా రబ్బర్లో కూడా తేడా ఉంటుంది మనకు. ఓకే. క్వాలిటీ కూడా రబ్బర్లో మనకు గోధుమ పిండి లాగా చూపిస్తూ ఉంటారు కదా, ఆశీర్వాదాన్ని. అదే. సో మంచి రబ్బర్ అయితే బాగుంటుంది. మంచి రబ్బర్ అయితే మంచి రేటు మారుతూ ఉంటుంది. ఎక్కువ కాలం రావడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు కొత్త టైర్కి ఈ టైర్కి
సగానికి సగం తేడా ఉండదు. అవును. కొత్త టైర్లు ఎంత పడతాయి? 44. ఇప్పుడు ఇదే టైర్లు చేయాలంటే 44,000 పడుతుంది. 44,000 టైరు మన దగ్గర. 2 టైర్లు మన దగ్గర 20, మన దగ్గర 20,000లోనే. 20,000 అంటే మనకు రీబటన్ టైర్లు రావు కదా, కొత్త టైర్లు రావు కదా మనకు. మనం పాత టైర్లకి చేయడమే అది. సో ఓకే. ఎంతకాలం వస్తాయి ఇవి? ఇవి మనము తోలేదాన్ని బట్టి ఉంటుంది వాళ్ళు. మనమైతే 6 నెలలు గ్యారెంటీ ఇస్తాం. 6 నెలల లోపు గ్యారెంటీ ఇస్తాం మనం. ఒకవేళ బటన్ ఏమైనా ఊడినా కానీ చేసిస్తారు. దాన్ని అరుగుదల బట్టి చేసేయగలరు. సో ఇదండి దీనికి సంబంధించి కాదర్ భాషా గారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ముఖ్యంగా పూర్తిగా అయిపోయినటువంటి టైర్ని తీసుకొని ఆ టైర్ని ఆ మిషన్ మీద పెట్టి, ఇది బఫర్ మిషను, ఈ బఫర్ మిషన్ మీద పెట్టి పైన ఉన్నటువంటి మొత్తం అంతా కూడా ఇలా చేసేస్తారు, క్లీన్ చేస్తారు. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఈ టైర్ని తీసుకొని వెళ్ళి ఈ గమ్ము సెక్షన్ దగ్గరికి తీసుకొస్తారు. ఈ గమ్ము అనేది అప్లై చేస్తారండి ఒక బ్రష్ తోటి. ఇలా అప్లై చేసిన గమ్ము మీద ఒక ఇటువంటిది రబ్బర్ని ఇలా అరేంజ్ చేస్తారు. అలా అరేంజ్ చేసిన తర్వాత కొంత టైం ఉంచి ఆ తర్వాత హై ప్రెషర్ అన్నమాట. ఇక్కడ దాదాపుగా ఎక్కువ ప్రెషర్ని వాడుతారు ఈ మిషన్ మీద. ఇది రోలర్ మిషను. ఇది ఇక్కడ టైర్ని పెట్టి దీంతో ప్రెషర్ అప్లై చేసి ఆ రబ్బర్ అనేది ఆ టైర్కి బాగా అంటుకునేలా చేస్తారు. ఆ తర్వాత అలా అయిపోయిన ఇలాంటి టైర్ని తీసుకొని ఈ డిస్క్ మీద పెట్టి లోపల ట్యూబ్ కూడా వేసి ఆ టైర్ని ఈ మిషన్లో వేసి దాదాపుగా 80 డిగ్రీల టెంపరేచర్ ఉన్నటువంటి టెంపరేచర్ తోటి బాయిలర్ని బాగా వేడి చేసి ఆ తర్వాత గంటకు ముందుగానే ఈ మిషన్ కూడా వేడి చేసుకుంటారు. ఈ మిషన్ లోపల చూశారు కదా బటన్స్ ఎలా ఉన్నాయో, ఇలాంటి ఛాంబర్లు వేయడం వల్ల ఆ హీట్కి రబ్బర్ అంతా కూడా కరిగిపోయి అలా మనకి బటన్ అనేది వస్తుంది. ఇదండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు. ఇట్లా రీబటన్ టైర్ని మనం వాడుకోవడం వల్ల సగానికి సగం ఖర్చు తగ్గించుకోవచ్చు. ఇది అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందంటే తక్కువ వ్యవసాయం చేసుకొని సొంత పొలంలో వ్యవసాయం చేసుకునే వాళ్ళకి, అలాంటి వారికి ఉపయోగపడవచ్చు అని చెప్పేసి కాదర్ భాషా గారు అయితే చెప్తున్నారు. వీరైతే 6 నెలలు వారంటీ అయితే ఇస్తారంట, అంటే చిన్న చిన్న వాటికి. అలాగే మీ నియరెస్ట్ ఏరియాలో కూడా ఇలాంటి కేంద్రాలు అయితే ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం వినుకొండలో అయితే ఉన్నాం, పల్నాడు జిల్లాలో. సో ఇట్లాంటి కేంద్రాల కోసం మీ ప్రాంతంలో అయితే ప్రయత్నించండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ అండి. ఏమైంది బాబాయ్, బాగుందా? నిందేనా? సో ఇది టైర్ అయితే. దయచేసి పని మాత్రం నేర్చుకోవాలని చెప్పండి. ఎందుకని? ఇంత హార్డ్ వర్క్ చేసుకోవాల్సిన అవసరం